సర్వోన్నతుడవగు దేవ, సర్వాధికారివి, సృష్టికర్తవు, మహోన్నతుడవు దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. పగలంతా తండ్రి మా పనులన్నిటిలో మాకు తోడుగా ఉండి మాకు చేయనిచ్చి ఈ రాత్రి సమయంలో తండ్రి నిద్రించక ముందు మేము నీ సన్నిధిలో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, నీవు మమ్మల్ని కాల్చిన విధానం, మా రాకపోకలను తోడుగా ఉన్న విధానం తండ్రి, మా ప్రతి మాట, తలంపు, క్రియ సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం ప్రకారం, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అన్న మాటలను బట్టి తండ్రి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప వాగ్దానం, మా నోట నీ మాటలు ఉంచి ఉన్నావు, నీ చేతి నీడలో మమ్మను కప్పి ఉన్నావు. గొప్ప దేవా, ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క రక్షణ శక్తిని, నీకు మా పట్ల సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని నీవు కోరుకునే విధానాన్ని మాకు అర్థం చేస్తున్నావు ప్రభా. ఇశ్రాయేలీలకు నీవు వారికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, ఒక గొప్ప సందేశము, సంరక్షణలో నీ సంరక్షణలో వారిని కాపాడి ఆకాశమును భూమిని స్థాపించాలని హామీ ఇస్తూ వారు నా ప్రజలు అని ఒక గొప్ప అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తూ తండ్రి, అదేవిధంగా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినము మేము కూడా నీ యొక్క బిడ్డలమే, నిన్ను నమ్మిన బిడ్డలము, విశ్వాసులము కనుక తండ్రి మాకు కూడా మీరు గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. నీ సత్యాన్ని మాట్లాడడానికి మాకు శక్తిని ఇస్తావు, మాకు అధికారాన్ని ఇస్తావు మా తండ్రి. నీ చేతి నీడలో మాకు భద్రతను, సౌకర్యం ఇస్తావు. ఆకాశములను స్థాపించి భూమికి పునాదులు వేసిన వాడవు నీవే అని మేము ప్రజలందరికీ చెప్పాలని మీరు ఆశిస్తున్నారు. అవును ప్రభా, ఈ లోకంలో రకరకాల నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. కానీ నిజమైనది, యథార్థమైనది, సత్యమైనది అయిన నీ గురించినటువంటి గొప్ప సంగతి ఎవరు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. అయితే ప్రభా, ఆ సత్యం ఎరిగినటువంటి మేము ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత మీరు మాకు అప్పగిస్తూ ఉన్నారు ప్రభా. మీరు అందరితో చెప్పాలి, మేము అందరితో చెప్పాలి. కాబట్టి ఆ విధంగా చెప్పడానికి మా నోట నీ మాటలు ఉంచి ఉన్నావు తండ్రి. అంతేకాదు తండ్రి, ఆ వాగ్దానాలకు అపరిమితమైన శక్తి అండగా ఉండేలాగా చేస్తూ మరి మమ్ములను నీ చేతి నీడలో కప్పుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఆ విధంగా మేము నీ కొరకు జీవించడానికి మా శాయశక్తుల ఇతరులకు నీ గురించి చెప్పడానికి సహాయం చేయండి. అవును ప్రభా, చాలాసార్లు మేము దాని గురించి పట్టించుకోము, చాలాసార్లు మేము అసలు ఈ విషయాలను గురించి ఆలోచించము. కానీ నీకు సమస్తము సాధ్యమవుతుంది. మా జీవితాలను మార్చండి, మా హృదయాలలో ఆ ప్రేరేపణ అనుగ్రహించి మేము తప్పకుండా అందరికీ చెప్పగలగడానికి, మాకు కొలీగ్స్గా ఉన్న వాళ్ళతోనూ, మాకు తారసపడే వాళ్ళతోనూ మేము వీలైనంత మట్టుకు ఏ అవకాశం వచ్చినా అవకాశాన్ని వదులుకోకుండా వారికి చెప్పగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో ఈ గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు రాత్రి ప్రార్థనలలో తండ్రి మేము మా కుటుంబాలను ఎత్తి పట్టుకుంటున్నాం. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబం కలిగి ఉన్నారు కాబట్టి తండ్రి వారి కుటుంబాలను బట్టి ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. పగలంతయు మేము మా ఉద్యోగ జీవితాలలో మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా నీకు విరోధంగా పాపం చేసి ఉన్నట్లయితే తండ్రి దయ ఉంచి మమ్మల్ని క్షమించండి. ఆ పాపములన్నిటిని కూడా మేము ఒప్పుకుంటున్నాము. అలాగే ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మేము నిత్యము నీ బిడ్డలుగా జీవించడానికి మా యొక్క జీవితంలోనైనా మమ్మలను నీ బిడ్డలుగా జీవించడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో వృద్ధులను దీవించండి, వారిని అందరినీ మీ కాపుదల భద్రంగా కాపాడండి.
ప్రభా మరి అనారోగ్యం ఎవరికి లేకుండా కాపాడండి. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా నాయన ప్రతి ఒక్కరి జీవితంలో మరి చిన్న బిడ్డలను చక్కగా పెంచుటకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. యవన బిడ్డలను దీవించి వారందరూ క్రొత్త క్లాసులలో చేరడానికి, క్రొత్త కోర్సులలో చేరడానికి సిద్ధపడుతుంటుండగా వారికి అందరికీ మరి నీ దయ అధికంగా వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మంచి జ్ఞానం అనుగ్రహించండి. శోధనలకు తావివ్వకుండా నాయన కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళను లేవనెత్తండి. వారికి ఉన్న ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి ప్రభా. మరి నెమ్మది కలిగి ప్రభా వారు అనేక మార్గములను వారి ఎదుట తెరిచి ఆ విధంగా వారు తప్పక ఒక మార్గం చూసుకోలాగున సహాయం చేయండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని మీరు చక్కగా ఫ్లరిష్ అవ్వనట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా లాస్ వచ్చిందని ఎవరైనా దిగులుతో ఉన్నట్లయితే వాళ్ళను కనికరించి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా దయామేడ ఎంతమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకందరికీ సఫలత అనుగ్రహించండి. ఎంతోమంది ప్రభా సంతానం కొరకు వేచి చూస్తున్నారు. వాళ్ళను మీరు దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను. మా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. చాలా వేదనకరమైన పరిస్థితులలో ఉంటున్నారు దేవా ప్రభా. మరి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన పడుతూ ఉంటున్నారు నాయన. మరి మీరు వారికి నెమ్మదినివ్వండి, స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా వారిని ఇంటికి చేర్చమని ప్రభా నాయన. వారికి ట్రీట్మెంట్ చక్కగా జరిగినట్లుగా సహాయం చేయండి. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా, ప్రాముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన మరి ఆర్థికంగా కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు నాయన కుటుంబ సభ్యులు తండ్రి. వాళ్ళను కూడా మీరు దీవించి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది రాత్రులు డ్యూటీలు చేస్తుంటున్నారు ప్రభా. వారిని కూడా మీరు కాపాడండి, అప్రమత్తతో ఉండనట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది ఉద్యోగస్తులు కూడా నాయన రాత్రులు ప్రయాసపడుతూ ఉంటున్నారు. వారిని కూడా మీరు కనికరించండి ప్రభా. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను, బాధపడుతున్నటువంటి వాళ్ళను దర్శించండి నాయన. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు నిరాశ్రయులు, నిస్సహాయాలుగా ఉంటున్నారు. వారికి కూడా మీరు కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించి ప్రభా నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని తను నీ శిలువ యాగమును గుర్తించి గ్రహించి నిన్ను అంగీకరించినట్లుగా మీరు వారిని దయవుంచి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యసనాలకు గురై నీకు విరోధంగా జీవిస్తున్న అనేక మందిని ప్రభా మీరు దర్శించండి తండ్రి. ప్రభా వారికి నీ ముఖ దర్శనం కలుగులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఇవన్నీ కూడా మేము చేయలేము తండ్రి, ఎవరూ చేయలేరు తండ్రి. వారి గురించి ఎంతోమంది తల్లిదండ్రులు, రక్త సంబంధికులు ఎంతో తీవ్రంగా ప్రార్థనలు చేస్తున్నారు నాయన. మా ప్రభా కృప చూపించి వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. గొప్ప దేవా నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి కూడా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశ్రయించి వారు కూడా రాత్రులు మేల్కొని అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాను నాయన. సహాయం చేయండి ప్రభా నాయన. నూతన మాసంలో మేము ప్రవేశించి ఉంటుండగా తండ్రి, ఈ నూతన మాసంలో ఈ దినం అప్పుడే ఒక దినం గడిచిపోయింది మా తండ్రి దేవా. ఇంకా రానున్న దినాలన్నింటిలో కూడా నాయన మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి. అనేక అవసరతలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలను కూడా తీర్చండి ప్రభా. మరి ఏ సహాయం కావాల్సి వచ్చినా ప్రతి ఒక్కరికి నాయన మరి త్వరగా సహాయం చేసి నాయన. ముఖ్యంగా పిల్లలు స్కూళ్ళలో జాయిన్ అవ్వాలైనా దాని గురించి కూడా అందరూ సిద్ధపడుతుంటుండగా మీరే కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారికి ఏ దుఃఖం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో
ఆ సమస్యలన్నిటి నుంచి కూడా వారికి విడుదల అనుగ్రహించండి మా ప్రభా నాయన. మరి హృదయంలో సమాధానమును నింపండి, కోపము ద్వేషము లేకుండా ప్రభా, ఎలాంటి అసూయలు లేకుండా తండ్రి క్షమాపణ కూడా అనుగ్రహించి తండ్రి అందరూ కూడా నెమ్మదితో నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఒంటరి వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతా మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించిన దేవా నీకు వందనములు. రేపటి దినాన మేము చేయవలసిన కార్యములన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మేము ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, అయితే అన్నీ కూడా నీ చిత్త ప్రకారం ఉండినట్లుగా ప్రతిదీ కూడా మేము జయప్రదంగా చేయగలిగినట్లుగా కూడా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి నిద్రించినప్పుడు మీ సురక్షితమైన రెక్కల నీడని మా పైన కప్పండి ప్రభానైనా. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా తండ్రి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఆకస్మిక ప్రమాదాలు, అనారోగ్యములు కలగకుండా, మరి విషపురుగు కాటులు లేకుండా మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ మీరైతే మమ్మలను మీ రెక్కల క్రింద దాచి ఉంచుతున్నారు. మీ దూతల కాపుదల మాకున్నది. ఏ తెగులు మా గుడారంలో సమీపించదు. అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మంచి నిద్ర, రెస్ట్ కలిగి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యముగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.